బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దస్తదుబాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ ఈరోజు హాలీవుడ్ మూవీలో యొక్క ఎజెండా అనగా మరి సైతాన్ల యొక్క లక్ష్యం గురించి అనంతభాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నారు. అనంతభాయ్ బాపూజీని పరంశాంతి బాపూజీ నమస్తే, మీరు మా యొక్క ప్రశ్నకు సమాధానం దయచేసి చెప్పండి. హాలీవుడ్లోను బాలీవుడ్లోనూ ఏదైతే సినిమాలు తయారవుతూ ఉన్నాయో అవన్నీ చాలా హర్రర్ మూవీస్గా ఉన్నాయి. అంటే భయాందోళన కలిగించే విధంగా మరి హిందీ సినిమాల్లోనూ ఇంగ్లీష్ సినిమాల్లోనూ చూపిస్తూ ఉన్నారు. అంటే భూతాలు ప్రేతాలతోటి సినిమాలు తీస్తూ ఉన్నారు, జనాల్ని భయపెడుతూ ఉన్నారు. మరి దీని వెనకాల సూక్ష్మ జగత్తు ఆత్మల యొక్క ఎజెండా ఏమన్నా ఉంటుందా? మరి ఇల్యూమినాటి అనేది కూడా దీని నెగిటివ్ ఫోర్స్ ఈ ఆత్మల పైన చూపిస్తూ మూవీలను తయారు చేస్తూ ఉన్నారా? ఎందుకు తయారు చేస్తున్నారు? వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి, ఎజెండా ఏంటి? అది చూసి మరి ప్రజలు భయపడుతూ ఉన్నారు. దీనికి వాళ్ళకేంటి పర్పస్? మరి చూసి ప్రజలు భయపడి మరి పూర్తిగా బలహీనమైపోతారనా? సమాజం లోపల భయాన్ని పుట్టిస్తూ ఉండటం కోసమే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారా? ఎందుకని మరి ఈ విధంగా జరుగుతుంది? వాళ్ళ యొక్క పర్పస్ ఏంటో కొంచెం మీరు దివ్య దృష్టితోటి చూసి మాకు చెప్పండి. మరి పబ్లిక్ వాళ్ళందరూ కూడా చూపిస్తూ ఉన్నారు. మరి దానికి సూక్ష్మ జగత్తు ఆత్మల యొక్క ఎజెండా ఏమన్నా ఉన్నదా ఇందులో అని అనంతభాయ్ బాపూజీని అడుగుతూ ఉన్నారు. దానికి బాపూజీ చెప్తూ ఉన్నారు, పరంశాంతి, ఏదైతే హాలీవుడ్ అనగా ఇంగ్లీష్ సినిమాలు పూర్తిగా భయంకరంగా భయం కలిగించే విధంగానే వీడియోలు ఉంటున్నాయి, మరలా సినిమాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఈ తయారు చేయటానికి ముందు డైరెక్టర్సు ఎవరైతే తయారు చేస్తూ ఉన్నారో వారిపైన సూక్ష్మ జగత్తు నెగిటివ్ ఆత్మలు రేసెస్ వేసి వాళ్ళని ప్రేరేపించి ఇలాంటి సినిమాలు తీయిస్తూ ఉన్నారు. ప్రవేశించి కూడా నెగిటివ్ ఆత్మలు అని ఏదైతే నేను చెప్తూ ఉన్నానో ఇల్యూమినాటి అనగా ఒక సింబల్గా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే నెగిటివ్ సూక్ష్మ జగత్తు ఆత్మల యొక్క గ్రూప్ అన్నమాట అది. ఈ గ్రూప్ లోపల చాలామంది చేరుతూ ఉన్నారు కూడా. ఈ చాలామంది కలిసి ఒక సైతాన్ పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఆ గ్రూపులో ప్రపంచం వాళ్ళ యొక్క పూర్తిగా ప్రపంచం వాళ్ళని భయపెట్టాలి, తమ యొక్క అస్తిత్వాన్ని చూపించాలంటే మేము ఉన్నాం చూడండి, సైతాన్లు, దయ్యాలు, భూతాలు, మేము ఉన్నాము, మా అస్తిత్వం ఉంది, మా దగ్గర ఎంత పవర్ ఉందో చూడండి అని ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నారు. మరి ఇలాగా అలా అవుతుంది, ఇలా అవుతుంది అంటూ ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నారు. హాలీవుడ్ ద్వారా ఇలాంటి పిక్చర్స్ని తయారు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు చూడటంతో భయపడతారు. ఇలా భయం కలిగించటం సూక్ష్మ జగత్తు ఆత్మల యొక్క ఉద్దేశము. సైతాన్ ఆత్మలు సూక్ష్మ జగత్తులో ఉన్నారు. మరి చిన్న సైతాన్లు కాదు, పెద్ద పెద్ద సైతాన్లే ఉన్నారు అంటున్నారు బాపూజీ. ఇంకా ధర్మం పేరు మీద ఏదైతే అధర్మం చేస్తూ ఉన్నారో వారి లోపల కూడా భూత ప్రేతాలు ప్రవేశించి సైతాన్లాగా వాళ్ళ చేత చేయిస్తూ ఉన్నాయి. చాలా గ్రూపులు ఉన్నాయి, ఇవి ఒకటి రెండు కాదు, బాలీవుడ్లోనే కాదు అనేక చోట్ల ఉన్నాయి. ఇంకా ఉల్టా పుల్టా పనులు చేయటము, నెగిటివ్ ఆత్మల్ని పూర్తిగా ఇంకొంచెం నెగిటివ్గా చేయటం, వాళ్ళ చేత నెగిటివ్ పనులు చేయించటం, ఇట్లా పిక్చర్లు చేయటం అన్ని చోట్ల ఉంది. అంటే ఒక మన భారతదేశమే కాదు, ఎక్కడెక్కడైతే ఇలాంటి పిక్చర్స్ తయారవుతున్నాయో రష్యా, చైనా అనేక దేశాల్లో కూడా ఇలాగే ఉంది. నెగిటివ్ ఆత్మలు నెగిటివ్ పిక్చర్స్ని తయారు చేస్తూ ఉన్నాయి. మరి సూక్ష్మ జగత్తు ఆత్మలు ఆ డైరెక్టర్స్కి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, మీరు ఈ పని చేయండి అని వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. ఇక పిక్చర్ చూసిన వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు, అమ్మో సైతాన్ ఆత్మలు ప్రవేశిస్తాయేమో అని ఇంకా భయపడతారు.
ఇంకా ప్రవేశించి చుట్టుప్రక్కల కూడా సైతానీ పనులు చేయిస్తూ ఉన్నారు కూడా. మరి ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఇంట్లోలో కూడా ఇప్పుడు సైతానాత్మలే ఒక గ్రూపుగా ఒక అడ్డాలాగా తయారు చేసుకొని కూర్చున్నారు. మరి నెమ్మది నెమ్మదిగా వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, వాళ్ళ వైపు జరుగుతూ ఉంది, ప్రవేశత జరుగుతుంది. నెమ్మది నెమ్మదిగా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. ప్రపంచం మొత్తం సైతాన్ రాజ్యంగా అయిపోయింది. భలే గ్రూపు చాలా పెద్దదిగా ఉంది. అయినా మరి వేరువేరుగా ఉంటున్నారు వీళ్ళు, రకరకాల ఉద్దేశాలతోటి ఉన్నారు. ఒకే రకం ఉండదు వీళ్ళ ఆలోచనలు. ఈ భూమి మీద సైతాన్ల యొక్క రాజ్యం ఉన్నట్టే సూక్ష్మ జగత్తులో కూడా ఉంది. అన్నీ కలిసి ఇలాంటి పనులే చేస్తూ ఉన్నాయి. ఏ ఆత్మలైతే భయపడి చనిపోతారో వాళ్ళని మింగేస్తూ ఉంటారు. భయపడతారు అనుకునే వాళ్ళని ఇంకొంచెం బలహీనంగా చేస్తూ ఉంటారు. అసలు భయపడే వాళ్ళే బలహీనాత్మలు, బలహీనాత్మలే భయపడుతూ ఉంటారు. మరి ఇట్లాగా బలహీన ఆత్మలు, నెగిటివ్ ఆత్మలు చుట్టూ కూడా బ్లాక్ ఆరా తయారై ఉంటుంది. ఈ ఆరాని చూస్తారు, వారిలో ప్రవేశిస్తారు. నెమ్మది నెమ్మదిగా వాళ్ళ వశం చేసుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు ఇంకా వాళ్ళ గ్రూపును కూడా పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉంటారు. నెగిటివ్గా ఇంకొంచెం చేస్తూ ఉంటారు. మన సైతాన్ల యొక్క స్వభావం ఏమిటి? ఉల్టా పనులు చేయించటమే కదా. ఇవన్నీ కూడా ఈ భూమి మీద జరగటమే కాదు, సూక్ష్మ జగత్తులో కూడా జరుగుతుంది. అక్కడి నుండి ఇక్కడ కూడా వస్తూ ఉన్నాయి. సైతాను నెగిటివ్ ఆత్మలు ఇక ఒక్కోసారి డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు, ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటారు, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కూడా తెప్పిస్తూ ఉంటారు. ఉద్యోగం అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం, మమ్మల్ని ఫాలో చేయండి, మమ్మల్ని జ్ఞాపం చేయండి, మమ్మల్ని కోరుకోండి, మీకు ఉన్నతమైన పదవులను ఇప్పిస్తాం అనే డైరెక్షన్స్ వేరే వాళ్ళ ద్వారా కూడా ఇప్పిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాలిటిక్స్లో కూడా ప్రవేశించి వాళ్ళు మీకు మంచి మంచి పదవులు ఇప్పిస్తాం అనేవాళ్ళు ఉంటారు. అలా నెగిటివ్ ఆత్మలు ఉన్నాయి. వారి యొక్క గుంపు అడ్డా పెరిగిపోయింది ఇక్కడ. పెద్ద పెద్ద పదవులు ఇప్పించేది ఎవరు? నెమ్మది నెమ్మదిగా సైతాన్ని పూజ చేయటం అని చెప్పడం ఎవరు? వాళ్ళే. సైతాని శక్తిని పెంచుకోవటం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఈ భూమి మీద సైతాన్ల యొక్క ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతుంది. వారి సంఖ్య పెరుగుతూ ఉంది. పైన సూక్ష్మ జగత్తు వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్టింగ్ ఇస్తూ ఉన్నారు. మరి అంతిమంలో మూడవ ప్రపంచ యుద్ధం చేయించేది కూడా వీళ్ళే. మూడవ ప్రపంచ యుద్ధం కోరుకునేది వీళ్ళే. పరమాణు బాంబులు మరి రియాక్షన్ రీసెర్చ్ చేసి వారి ద్వారా రీసెర్చ్ చేసేటువంటి పరమాణు బాంబుల్ని పరిశోధన చేసేటువంటి సైంటిస్ట్ ఉంటారు కదా, వారి లోపల ప్రవేశించి వారి ద్వారా వినాశన సాధనాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఈ సైతాన్లు. అంతిమంలో సైతాన్లు వచ్చి కోరుకున్న విధంగానే మూడవ ప్రపంచ యుద్ధం వాళ్ళ ద్వారా నడిపిస్తారు. ఈ ఆత్మలు చనిపోయారనుకోండి, బలహీన ఆత్మలు, వాళ్ళకు తెలియదు వాళ్ళ దగ్గర ఆ పవర్ మొత్తం లాగేసుకుంటారని. ఇలాంటి ఆత్మలు సైతాన్ వాళ్ళు, చనిపోయిన బలహీన ఆత్మలు తక్కువ పవర్ ఉన్న వాళ్ళ యొక్క శక్తిని మొత్తం లాక్కుంటూ ఉంటారు. అంతిమంలో లక్ష్యము ఇదే వారిది, భూమి మీద అంత వినాశనం చేయించటము, ఆ పవర్ని తినేయటము. సైతాన్ ఆత్మల ఈ విధంగానే కోరుకుంటున్నారు. సాధారణ ఆత్మలు కూడా కాదు వీళ్ళు, అనేక ధర్మాలు, మతాలు, సంప్రదాయం ఉన్నటువంటి ఆత్మలు. చాలా వారి దగ్గర గుణాలు ఉన్నాయి, మంచిగా ఉన్న పవర్ఫుల్ ఆత్మలే. కానీ ఇప్పుడు సైతాన్ లాగా అయిపోయారు వీళ్ళు. 8, 10, 15 కళలున్న ఆత్మలు. అంటే దగ్గర దగ్గరగా గెలాక్సీ రచయిత దగ్గర ఉన్న పవరు, యూనివర్స్ రచయిత దగ్గర ఉన్నటువంటి పవర్ ఉన్నటువంటి ఆత్మలు. వాళ్ళే జన్మమరణ చక్రంలో లాస్ట్కు బలహీనమైపోయి పాతాళ లోకాలకు పోయి ఎన్నో అనంత జన్మలు, అనంత జన్మలు తీసుకొని సైతాన్లు అయిపోయారు. సూక్ష్మ జగత్తులోనూ అడ్డా ఉంది చాలా పవర్ఫుల్గా. ఇలాగా వీళ్ళు ఈవెన్ అంటే ఏలియన్స్ను కూడా భయపెడుతూ ఉన్నారు. వీళ్ళకంటే ఏలియన్సే బలహీనమైపోతూ ఉన్నారు. ఏలియన్స్ అంటే ఎవరు? తక్కువగా 4-5 కళలు పవర్ ఉన్నవాళ్ళు, లేకపోతే 12, 15 కళలు ఉన్న పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఆత్మలు వాళ్ళని భయపెడుతూ ఉంటారు. మరి ఎవరిని? 4-5 కళలున్న పవర్ ఉన్న ఏలియన్స్ని 15 కళలున్న సైతాన్ లాంటి ఆత్మలు భయపెడుతూ ఉంటారు.
మరి సైతాన్లు ఏలియన్స్ని భయపెట్టడం అంటే వాళ్ళని పారద్రోలటం కోసం మరి ఏలియన్స్ కూడా ఆమ్, వాళ్ళని భయపెట్టొచ్చు. కానీ ఏలియన్స్ బలహీనమైపోయారనుకోండి, పవర్ఫుల్ ఆత్మలు అయితే వాళ్ళకు భయపడరు. మరి పవర్ఫుల్ ఏలియన్స్ అయితే గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు 16-20 కళల ఆత్మలు, 16 కళల పైన ఉన్నవాళ్ళు 20-25 కళల ఏలియన్స్, 25-30-40 కళలు ఉన్నవాళ్ళు ఏలియన్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళైతే భయపడరు. పవర్ఫుల్ ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి ఒక చోట ఉంటారు. కానీ ఈ 12, 13, 15 కళలు ఉన్న ఆత్మలు సైతానుగానే ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళు ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క దందా వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఆ, ఏ విధంగా ఆ, నౌకర్ షాహీ ఇప్పిస్తామంటూ చాలా లౌకికంలో కూడా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు తెస్తామని ఎవరో ఒకళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉన్నారు, ఫాలో చేయమంటున్నారు, పూజలు చేయించుకుంటూ ఉన్నారు. ఎవరైనా అంతిమంలో ఎవరైతే వీళ్ళను పూజిస్తూ ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గ్రూపులో కలిపేసుకుంటూ ఉంటారు. వాళ్ళ చేత కూడా సైతానీ పనులు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో సైతాన్ల యొక్క శక్తి చాలా పెరిగిపోయింది. ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క ఎజెండా ఇదే. అసలు ఏంటి అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అని, ప్రపంచం మొత్తంలో కూడా సైతాను రాజ్యం పెంచుకోవాలి అని నాస్తిక ధర్మాత్మలు, ముసల్మాన్లు, క్రిస్టియన్స్ ఆత్మలు చాలా చాలా ప్రపంచం మొత్తం నిండి ఉన్నారు. వీళ్ళ సంఖ్య పెంచేసి హిందూ యొక్క ధర్మం యొక్క సంఖ్యను సమాప్తం చెయ్యాలి అని మాటి మాటికి పాలిటిక్స్లో కూడా ప్రవేశించి మోదీ వెనకాల చేరారు ఇప్పుడు. అందుకనే అలా పాలిటిక్స్ పనిచేసినాయి ఈసారి. ఏ విధంగా అమెరికా రాష్ట్రపతి ఉన్నారనుకోండి, మరి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, మరి వాళ్ళని చంపేయాలన్నా ఏ లెక్క ప్రకారము అంటే ఇలా మూడు తత్వాల ఆత్మలే దొంగచాటుగా వినాశనం యొక్క దృశ్యాన్ని చూపిస్తూ థర్డ్ వరల్డ్ వార్ చేయించాలని ప్రపంచ వినాశనాన్ని ఆత్మల ద్వారా చేయిస్తూ ఉన్నారు. అలాంటి ఆత్మల్ని ఎన్నుకుంటారు, వారికి ఆ లక్ష్యం ఇస్తారు. ప్రపంచం మొత్తంలో కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు. సైతాన్లు సూక్ష్మ జగత్తులోనూ ఉన్నారు, స్థూల జగత్తులోనూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కోరుకునేది ఏంటి? వినాశనం, వినాశనం, వినాశనం. మరి ఈ సైతాన్ ఆత్మలు అనంతకోటి బ్రహ్మాండాల్లోనూ ఉన్నారు, అనంతకోటి బ్రహ్మాండాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మన సామ్రాజ్యం స్థాపన చెయ్యాలి అనుకుంటూ ఉన్నారు. ఈ బ్రహ్మాండంలో మరి వాళ్ళు నిండటమే కాదు, వేరే గెలాక్సీల్లో కూడా తిరుగుతూ ఉన్నారు. అనంత కోటి గెలాక్సీలు ఉన్న చోట ఉన్నారు. అనంతకోటి బ్రహ్మాండాల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రతి బ్రహ్మాండంలో నెగిటివ్ పాజిటివ్ రెండు రకాల ఆత్మలు ఉన్నారు. ఏ విధంగా దేవతలు అసురులు ఒకప్పుడు ఉన్నారో ఇప్పుడు అదే విధంగా ఉన్నారు. ఫస్ట్ సైతాన్ ఆత్మలు 4, 5, 6, 7, 8, 10 కళలు ఉండేవి. నెమ్మది నెమ్మదిగా వీళ్ళ ఆత్మల పవర్ పెరిగిపోయింది, సంఖ్య పెరిగిపోయింది. మరి తర్వాత వీరికి నెగిటివ్ ఆవరణలు ఆత్మ లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి. సూక్ష్మ శరీరం కారణ శరీరంలో నెగిటివ్ కూడా చేరుకుంటూ ఉంది. మనసు, బుద్ధి, సంస్కారాలు నెగిటివ్గా అయిపోతున్నాయి. మరలా సైతాన్గా అవుతూ ఉన్నారు. నెమ్మది నెమ్మదిగా మరి నెగిటివ్ సైతాన్లుగా అయిపోయిన కారణం వల్ల మనుషులు తినేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆత్మలను తినటం, ఆత్మ పవర్ని పొందటం, లాగేసుకోవటం, మింగటం అనే అంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుత సమయం కూడా ఎలా ఉందో బాపూజీ మొన్న వీడియోలో చెప్పారు. మీరు ఆ వీడియోను కూడా వినండి. ముక్తి, జీవన్ముక్తి అనంతకోటి బ్రహ్మాండాల్లోనూ, గెలాక్సీల్లోనూ, యూనివర్స్లోనూ కూడా ఇవ్వాలి. ఇప్పుడు రాబోయే సమయం చాలా ఇలాంటి భయంకరమైన సమీపంలో ఉంది. థర్డ్ వరల్డ్ వార్, సివిల్ వార్ రెండూ జరుగుతాయి. భారతదేశం మీద ఆ ప్రభావం కూడా ఉంటుంది. భారతదేశంలో అయితే సివిల్ వారు జరుగుతుంది, మత కలహాలు, గృహ కలహాలు. కానీ విదేశాలలో జరిగేటువంటి మూడో ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం కొద్దో గొప్ప కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మిమ్మల్ని భయపెట్టాలని కాదు, బాపూజీ దివ్య దృష్టితోటి చూసి సూక్ష్మ జగత్తులో ఏం జరుగుతుందో
ప్రపంచంలో ఏం జరుగుతుందో ముల్లోకాలను దర్శించి బాపూజీ మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. ఆధ్యాత్మికంగా పవర్ని పెంచుకోండి, ఆత్మశక్తిని పెంచుకోండి. ఆత్మశక్తి పరమాత్మతోటి కనెక్ట్ అయితేనే మీకు వస్తుంది, యోగంతో వస్తుంది. కాబట్టి సాధన చెయ్యండి. మానవ జీవితంలో ముక్తి పొందటానికి లభించింది మళ్ళా ఇలాంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళి మీ కర్మల ఖాతాన్ని పెంచుకొని మళ్ళా ఇంకో జన్మ తీసుకొని మళ్ళీ వాళ్ళ అండర్లోకి వెళ్ళటం కోసం కాదు. సనాతన ధర్మము చాలా పవర్ఫుల్, సతో ప్రధానమైనది. కాబట్టి మళ్ళా సనాతన ధర్మాన్ని పెంచాలి అని మీరు కూడా దానికి ప్రోద్బలం ఇవ్వండి, నిలబడండి, సాధించండి. అచ్చపరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలు మనకు చెప్పారు. మీరు ఏ వీడియో కావాలన్నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు లభిస్తాయి. ఈ ఛానల్లో బాపూజీ అనే రోజు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మా దివ్య సందేశాలు, పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్, అనంతబాయి లైవ్ వీడియోల్లో వేద శాస్త్రాల రహస్యము, మరి మోటివేషన్, ఇన్స్పిరేషన్, పరం శాంతి ఛానల్ ద్వారా సాక్షి బేణ మనకి వినిపిస్తూ ఉన్నారు. అవన్నీ ఈ తెలుగు ఛానల్లో పెట్టడం జరుగుతూ ఉంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే, గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లో ఈ అన్ని వీడియోలు మీకు మొబైల్కి వస్తాయి. మీకు ఈ వీడియో గురించి తెలుసుకోవాలి అంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి విషయాలు తెలుసుకోండి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.